ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ స్థలం వెనక చూస్తున్నారా? అది ఏ స్థలమని చూస్తున్నారా? అది మన దేవుని గూడారములో హెవెన్లీ వర్షిప్ సెంటర్, పరలోక ఆరాధన కేంద్రము. ఇక్కడేమో 24 గంటలు ఆరాధన జరుగును. పాటలు పాడి దేవుని ఆరాధించుచూ ఉండుట. అది మాత్రమే కాదు, వచ్చే ప్రజలు అక్కడక్కడ కూడి ప్రభువుని ఆరాధించుచున్నారు. హెవెన్లీ వర్షిప్, పరలోకంలో ఎలా దేవుని దూతలు ఆరాధించుచున్నారో అదే విధమైన ఒక ఆరాధన జరగాలని ఆత్మదేవుడైన ప్రభువు ఒక గైడెన్స్ నిచ్చినందున ఆయన మాటకు లోబడి ఇది అమర్చబడి ఉన్నది. పలు మాసములుగా ఇది జరుగుచున్నది. ఎడతెగక రాత్రింబవళ్ళు ప్రభువుని ఆరాధించుచూ ఉండడము. కనుక ఇక్కడ దేవుని ప్రసన్నత ఎప్పుడూ నిలుచుని ఉండుట, ప్రభు యొక్క భద్రత ఉండడం గ్రహించగలుగుచున్నాము. సరే, ఈ దినము మాసం యొక్క చివరి దినమునకు వచ్చియున్నాము. ఈ మాసం యొక్క చివరి రోజు ఇప్పుడే 1వ తారీఖు వచ్చినట్లుగా ఉన్నది. చివరి రోజునకు వచ్చాం కదా. రోజులు త్వరగా పరిగెత్తుచున్నవి. కనుక మనం ఆయన రాకడకు సమీపంగా ఉన్నాం. రేపు ఒక నూతన మాసంలోనికి ప్రవేశించబోతున్నాము. ఈ దినం దేవుడు మీకే వాక్యం చెప్పబోతున్నారో తెలుసా? మీకా 2వ అధ్యాయము 13వ వచనము. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ప్రాకారములు పడగొట్టువాడు, దేవునికి అనేకమైన పేర్లు ఉన్నవి. అందులో ఒక పేరు ఆటంకములను తొలగించువాడు. మీ జీవితంలో ఆటంకము, బిజినెస్లో ఆటంకము, చదువులో ఆటంకము, ఉద్యోగములో ఆటంకము, ఇల్లు కట్టుటలో ఆటంకము, వివాహ కార్యములో ఆటంకము, గర్భఫలమైన ఆశీర్వాదమును పొందుకొనుటలో ఆటంకము, ఒక స్థలమును తీసుకొనుటలో ఆటంకము. ఆటంకం ఆటంకం ఆటంకం, అన్ని ఆటంకములుగానే ఉన్నవి. ఏది జరగనంటున్నది అని కష్టపడుచున్నారా? ఆటంకములను తొలగించి ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఆటంకమును తొలగించి చక్కగా నడిపించును. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి దేవుడు విమోచించి తీసుకొచ్చారు కదా. కానాను దేశము వైపు ప్రయాణం చెయ్యాలి. మొదట ఒక ఆటంకం కలుగుచున్నది, ఎర్ర సముద్రం. గొప్ప ఆటంకము. ఇది ఎలా దాటడము? ఆటంకమును తొలగించు దేవుడు ముందు నడుచుకుంటూ వెళ్లి మార్గం కలుగజేయుచున్నాడు. సముద్రమును 2గా చీల్చి మార్గం కలుగజేశాడు. త్రోవే లేని అరణ్యము, త్రోవ తెలియదు అరణ్యము, పాములు తేళ్లు అన్నీ ఉన్న ఒక స్థలము. అందులో దేవుడు త్రోవ కలుగజేసి ఆటంకములను తీసి మార్గం కలుగజేయుచున్నారు. యోర్దాను నది అడ్డుగా వచ్చింది. ఆ యోర్దాను నదిని చీల్చి ఆటంకమును తొలగించి మార్గం కలుగజేయుచున్నాడు. యెరికో పట్టణం యొక్క గొప్ప ప్రాకారములు. ఎలా ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకొనడం? ప్రాకారము అడ్డుగా ఉన్నది. దేవుడు వాటిని పడగొట్టి ఆటంకములను తొలగించినారు. ఆటంకమును మార్చు దేవుడు మీ కొరకు చేయుదురు. మీకు ఏ కార్యములో ఆటంకము చెప్పండి, దృఢంగా చెప్పండి, ఈ కార్యములో నాకు ఆటంకం కలుగుచున్నది. ఈరోజు ఆ ఆటంకము మారిపోతుంది. ఈ వాగ్దానమును విశ్వసించుడి. నా జీవితంలో ఉన్న ఈ ఆటంకమును మార్చు నా దేవుడు యేసు నాకు ముందు నడుచుచున్నారు. ఆయన ముందు వెళ్లి ఆటంకములన్నిటినీ తొలగించును. నేను విశ్వసించుచున్నానని చెప్పండి. ఈ దినమే ఒక మార్పు ప్రారంభమగును. ఈ దినమే ఒక అద్భుతమును చూచెదరు. ఈ దినము ఒక అద్భుతమును ఎదురుచూసి ప్రార్థించాలి. ప్రార్థించెదమా? దేవా, ఈ మాసం చివరి రోజును చూచున్నట్లు చేసిన దేవునికి స్తోత్రములు. మీరిచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రములు. మీరాటంకములను తొలగించు దేవుడు ఈ కుమార్తె జీవితములో, ఈ కుమారుని జీవితములో కనబడేటటువంటి ఆటంకములన్నీ తొలగునుగాక యేసుక్రీస్తు నామములో. ఈ దినమే మార్గము తెరవబడునుగాక. ఈ దినమే మార్గం సృష్టించబడునుగాక. ఈ దినమే ఆటంకములు మారి కార్యము జరుగునుగాక. ఈ రోజు ఒక అద్భుతం ఈ పిల్లల జీవితంలో జరుగునుగాక. యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్.